ఈ వీడియోలో లపామా లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయితే చూడాలి. టోటల్ 4 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. 4 ఎపిసోడ్స్తో కంప్లీట్ అయిపోతుంది సిరీస్. దీనికంటూ ప్రత్యేకంగా సీజన్ 2 ఏముండదు, ఇది లిమిటెడ్ సిరీస్ మాత్రమే. అండ్ ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ అయితే ఉంటుంది డ్యూరేషన్. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక నార్వే ఫ్యామిలీ అయితే ఉంటారు. వాళ్ళు వెకేషన్ కోసం లపామా ఐలాండ్ అని చెప్పేసి ఒక ఐలాండ్ ఉంటుంది, అక్కడ వెకేషన్ ట్రిప్కి అయితే వెళ్తారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అక్కడ కొన్ని నేచర్ డిజాస్టర్స్ అయితే జరుగుతాయి అనమాట. మరి ఆ ఫ్యామిలీ అక్కడి నుంచి తప్పించుకున్నారా లేదా, అసలు నేచర్ డిజాస్టర్స్ ఏంటి, వీటి చుట్టూరు నడిచే స్టోరీ లపామా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి, అందులో ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి ప్లేలిస్ట్లు అయితే క్రియేట్ చేసి ఉంటాయి. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ నేను అందులోకి యాడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి భయ్యా. మీకు కనుక ఆ వీడియోస్ నచ్చితే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్న ఛానల్స్ లాగా సజెషన్స్ కోసం ప్రత్యేకంగా వీడియోస్ పెట్టి మీ టైం అయితే వేస్ట్ చేయండి నేను. ఇక ఈ లిమిటెడ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చింది భయ్యా. 4 ఎపిసోడ్స్లో మంచిగా చూపించారని చెప్పాలి. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. కొన్ని లపామా అన్న ఐలాండ్ని తీసుకుని దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన విధానం కానీ, అండ్ అక్కడ జరిగిన న్యాచురల్ డిజాస్టర్ని చూపించిన విధానం కానీ, ఆ కాన్సెప్ట్ వైజ్ చాలా బాగా అనిపించింది. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటివి చాలా చూసేసాం మనం డిజాస్టర్స్ అన్నవి, బట్ ఇందులో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారనే చెప్పాలి. ఎలా జరగబోతుంది, ఎందుకు జరుగుతుంది, అండ్ ఒకవేళ జరిగితే ఏం చేయాలి, ఈ పాయింట్స్ అన్నిటికీ గురించి కూడా డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. నాకు అక్కడ బాగా వర్కౌట్ అయింది బై సిరీస్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లిమిటెడ్ సిరీస్, అది జస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రమే. అంటే గట్టి కొడితే ఒక 200 మినిట్స్ ఉంటుంది అంతే. వర్త్ ఇట్ భయ్యా నాకైతే. అంటే కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి, అవి నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. కానీ 4 ఎపిసోడ్స్లో ముగించడం అన్నది నాకు బాగా నచ్చింది. ఎక్కువ అన్వాంటెడ్ క్యారెక్టర్స్ కానీ, అన్వాంటెడ్ సీన్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఏం పెట్టుకోలేదు. పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేశారనిపించింది. అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఈ 4 ఎపిసోడ్లో 3rd అండ్ 4th ఎపిసోడ్ భయ్యా మంచి టెన్షన్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ యాంగ్జైటీ ఫీల్ కూడా వచ్చేస్తుంది. వీళ్ళు తప్పించుకుంటారా లేదన్న ఫీల్ అయితే ఉంటుంది అనమాట. మంచి టెన్షన్. 4th ఎపిసోడ్ అయితే మరీ బాగుంటుంది. నాకు ఈ 2 ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. అండ్ క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ ఓవరాల్గా పర్లేదు. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ భయ్యా కొంచెం, ఫస్ట్ ఎపిసోడ్ పర్లేదు, కొంచెం యావరేజ్గా వెళ్ళిపోద్ది. బట్ సెకండ్ ఎపిసోడ్లో అన్వాంటెడ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అన్వాంటెడ్ రొమాన్స్ సీన్స్ కానీ, ఎక్స్పోజింగ్ సీన్స్ కానీ అయితే ఉంటాయి అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా అయితే పర్లేదు. బట్ అవి కూడా లేకుండా చేసుకుని ఉంటే బాగుండు. జస్ట్ పైప్ అండ్ టచింగ్స్ ఇచ్చేసుకుంటూ అలా చూసుకుంటూ ఒక 3 ఎపిసోడ్స్లో అయిపోయే సిరీస్ ఇది. ఎక్స్ట్రా ఒక ఎపిసోడ్ అయితే తీసుకున్నారు కొన్ని అన్వాంటెడ్ సీన్స్ కోసం. బట్ పర్లేదు, ఏ సిరీస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండదు కదా, ఇందులో ఇది ఒకటి అనుకోవచ్చు. నాకైతే అది ఒకటే భయ్యా నెగిటివ్. సినిమాటోగ్రఫీ వైజ్ కానీ, విజువల్స్ పరంగా కానీ, టెక్నికల్ వర్క్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆ సునామీని చూపించిన విధానం, ఆ మౌంటైన్స్ అండ్ వాల్కానో ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. నేనైతే చూస్తున్నప్పుడైతే మంచిగా అనిపించింది ఆ క్వాలిటీలో. జస్ట్ 4 ఎపిసోడ్సే కాబట్టి నెట్ఫ్లిక్స్లో ఉంది, ఒకసారి చూసేయండి. ఎలాగో వీకెండే కదా. ఇలాంటి డిజాస్టర్స్ చాలా చూసేసాం మనం. ఇందులో ఏంటి కొత్తగా అంటే మరీ కొత్తగా ఏముండదు భయ్యా, కొంచెం మంచిగా అనిపిస్తుంది అంతే. ఇంట్రెస్టింగ్గా చూపించారు. వర్కౌట్ అవ్వచ్చు, లేదంటే యావరేజ్గా వెళ్ళిపోవచ్చు. అంతేగాని మరి టైం వేస్ట్ ఎవ్వరం అయితే కాదు. ఓకేనా, గివ్ ఇట్ ఏ ట్రై. అండ్ ఎలాగో వీకెండ్ కాబట్టి మన లాబ్రియా సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 గురించి అయితే మాట్లాడాను. కుదిరితే ఖాళీగా ఉంటే అది చూసుకోండి. లేదనుకుంటే మైండ్ ఫుల్ మర్డర్ అని చెప్పి రీసెంట్గా ఇంకో సిరీస్ గురించి అయితే కూడా రివ్యూ పెట్టా, అదైనా చూసుకోండి. అదైతే ఒక సీజనే కాబట్టి కంప్లీట్ అయిపోద్ది. లేదనుకుంటే మరీ తక్కువ టైం ఉందంటే ఈ 4 ఎపిసోడ్స్ ఉన్నది కాబట్టి లాపామా చూడండి, మీ ఇష్టం. అండ్ కుదిరితే రేపు ఇంకొక సిరీస్తో కూడా వస్తాను మీ ముందుకి. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో 1992 అని రిలీజ్ అయింది, సో అది కూడా చూస్తున్నా. భయ్యా ఎన్ని సిరీస్లు ఎవడో మీకు రివ్యూస్ పెట్టరు, మన ఛానల్ పెట్టుద్ది. అది కూడా నేను ఒక్కనే చూస్తా, ఎవరెవరికో చూసి రివ్యూ తెలుసుకుని అయితే చెప్పను. సో జెన్యూన్ రివ్యూస్ కావాలన్నా, అండ్ అదర్ లాంగ్వేజెస్ మూవీస్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అన్నా మన ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ అంతే, ఎప్పటికన్నా ఉపయోగపడుతుంది మీకు. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బాయ్.